హాయ్ ఎవ్రీవన్. ఈరోజు షోల్డర్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్ ఉంది. షోల్డర్, ట్రైసెప్, బైసెప్. షోల్డర్ లో షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్, లాటరల్ రైసెస్. ట్రైసెప్ లో పుష్ డౌన్స్, ఎక్స్టెన్షన్స్. బైసెప్ లో ఒక బైసెప్ కర్ల్ అండ్ హ్యామర్ కర్ల్. ఆఫ్టర్ వర్కౌట్ ఐ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ 2 months నవంబర్ అండ్ డిసెంబర్ ప్లాన్స్ ఏంటి. వీడియో లాంగ్ ఉండదు కాబట్టి ఒక టెక్నో బీట్ తో ఐ ఎడిట్. సో స్టార్ట్ చేద్దాం. ఇంజురీ పెయిన్ ఇంకా ఉంది. అవ్వట్లే. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇంకా అవ్వలేదంటే షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ కొన్ని రోజులు చేయకపోవడం బెటర్. నో షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్. You just gonna make them take it all back. Tell me you believe that. Are you just gonna take that? Or will you fucking fight back? Or will you fucking fight back? You ain't gonna make it, you ain't never ever gonna break it. You can never beat them and they're better than you face it. Thinking that they giving them, you're not thinking straight, kid. No, they don't give a damn, you got what I'm saying? I'm not fucking playing, I'll give it to you straight, man. There's too many others and you're not that great, man. Stop what you're saying, stop what you're making. Everybody here knows that you're just faking. Nah, I don't wanna hear it anymore, I don't wanna hear it anymore. All these fucking thoughts, they are not what I need anymore. I'm about to shut the motherfucking door on all you poor ass haters with your heads in the clouds. Talking out loud so loud, you better shut your goddamn mouth before I do more speak out. It's about to hit. Never gonna make it. There's no way that you make it. Maybe you can fake it, but you never gonna make it. Aren't you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. Aren't you just gonna take that? Or will you fucking fight back? సో ఈరోజు అక్టోబర్ 31st. రేపటి నుంచి కొత్త మంత్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ అండ్ డిసెంబర్ 2 months ఉన్నాయి ఈ ఇయర్ కి. నేను ఇప్పటి వరకు డైలీ వర్కౌట్ చేస్తాను, ప్రోటీన్ మీల్స్ తింటాను, కానీ ఎప్పుడు క్యాలిక్యులేటెడ్ మ్యాక్రోస్ తీసుకోలేదు. ప్రోటీన్ గానీ కార్బ్స్ గానీ ఒక మోస్ట్లీ ఫుడ్స్ లో ప్రోటీన్ మాత్రమే చూసేవాడిని. కార్బ్ లోడ్ ఎంత అవుతుంది, కార్డియో అయితే ఫ్యాట్ ఎంత వస్తుంది, ఫైబర్ ఎంత వస్తుంది అని ఎప్పుడు చూడలేదు, అసలు ఎప్పుడు ట్రాక్ చేయలేదు. సో ఈ 2 months ఒక కన్సిస్టెన్సీతో, ఒక డిసిప్లిన్ తో ఒక బాడీ రికంపోజిషన్ చేద్దాం అనుకుంటున్నా. బాడీ రికంపోజిషన్ అంటే ఏం లేదు, ఫ్యాట్ ని తగ్గించుకుంటూ మసిల్ ని బిల్డ్ చేసుకొని ఒక షేప్ కి రావడం. ఈ 2 months కరెంట్లీ నా బాడీ వెయిట్ 72 ఉంది. నేను షోల్డర్ చేసేటప్పుడు నాకు చాలా పెయిన్ వచ్చింది. ఐ హ్యాడ్ ఏ ఇంజురీ 1 month బ్యాక్ హెవీ లిఫ్ట్ చేయడం వల్ల. అప్పుడు రియలైజ్ అయ్యాను, పవర్ లిఫ్టింగ్ వెయిట్స్ అంటే స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్ అండ్ బెంచ్ ప్రెస్, ఇవి 3 మరీ హెవీ 3 to 4 reps కాకుండా కొంచెం మోడరేట్ వెయిట్ లో 8 to 12 reps ఆర్ 8 to 10 reps వచ్చే వెయిట్స్ చూస్ చేసుకొని కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం పవర్ లిఫ్టింగ్ కి. ఈ 2 months షోల్డర్ ఓవర్ హెడ్ చేయకపోవచ్చు, బట్ డెడ్ లిఫ్ట్ ఉంటుంది. నాట్ పిఆర్ ఎవ్రీ టైమ్. పిఆర్ కోసం అసలు ట్రై చేయను. ఎలాగైనా 200 kgs కొట్టాలి అని అవుట్ ఆఫ్ షేప్ అయిపోయాను. బెల్లీ ఫ్యాట్ చాలా వచ్చేసింది, బట్ 200 డెడ్ లిఫ్ట్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. 200 డెడ్ లిఫ్ట్, 100 kgs బెంచ్ వాస్ మై గోల్. ఈ 3 months లో అది కంప్లీట్ అయిపోయింది. సో నౌ ఈ 2 months క్లీన్ డైట్ తో, జస్ట్ బడ్జెట్ లో పుష్ పుల్ లెగ్ వర్కౌట్ స్ప్లిట్ తో January 1st వరకు ఈ 2 months ఎవ్రీ డే కౌంట్ చేస్తూ బాడీ రికంపోజిషన్ ఆర్క్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ జర్నీలో
డైట్స్ ఎలా చేసుకోవాలి, హెల్త్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, మ్యాక్రోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్ట్రెంగ్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని కంప్లీట్ ఈ జర్నీలో నేర్చుకుందాం. ఈవెన్ నేను కూడా చాలా నేర్చుకోవాలి. డే బై డే ఈ జర్నీలో వి విల్ లెర్న్ అబౌట్ ఇట్. క్లీన్ డైట్ లేకపోవడం వల్ల ఓన్లీ హై ప్రోటీన్ మీల్స్ 10 ఎగ్స్ చికెన్ అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి నాకు కూడా. లైక్ గట్ హెల్త్ కానీ, ఫేస్ లో కానీ పింపుల్స్ పాపప్ అవ్వడం, డార్క్ సర్కిల్స్, సో మచ్ ఆఫ్ కెఫిన్. నెక్స్ట్ 2 months నవంబర్ అండ్ డిసెంబర్ బాడీ రీకంపోజిషన్ ఆర్క్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ గోల్ వచ్చేసి ఈ 2 months లో ఎంత ఫ్యాట్ మనం తగ్గించగలిగితే విత్ క్లీన్ డైట్ అనేది ఓన్లీ ప్రోటీన్ గోల్ హిట్ అవ్వకుండా మనం ఫైబర్, ఫ్యాట్, కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని ఉండేలాగా క్లీన్ డైట్ ఫాలో అవుతున్నాం. న్యూ ఇయర్ నుంచి బల్క్ స్టార్ట్ చేయబోతున్నాం. సో నేను ఈ 2 months లో నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మై బాడీ, ఫేస్ మీద కానీ హెయిర్ మీద కానీ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫేస్ కి హెయిర్ కి కావాల్సిన ఎవ్రీ మినరల్స్ అండ్ విటమిన్స్ ఫుడ్ లో ఉండేలాగా. ఇట్ విల్ బి ఫన్ వాచింగ్. రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం బాడీ రీకంపోజిషన్ ఆర్క్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ రోజుకి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.